ఒక చిన్న ఆభరణం ముఖాన్ని పూర్తిగా మార్చేస్తుందంటే నమ్ముతారా? కానీ ఇదే నిజం. ఆభరణాల ప్రదర్శన అనగానే మనం ఎక్కువగా నగలు, పెద్ద పెద్ద ఆభరణాలు వాటి జోలికి ఆలోచిస్తాం. ముక్కు పుడక చిన్నదే కావచ్చు, కానీ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. ఏ దేవతామూర్తి లేదా రాణుల చిత్రాలు చూడండి, ముక్కుకు ఆభరణం లేకుండా ఉండదు. ముక్కెరలేని అమ్మవారి విగ్రహం ఊహించగలమా? అంతెందుకు, స్వర సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి అనగానే తెల్లరాళ్ల ముక్కుపుడక కళ్ళ ముందు కదలాడుతుంది. కొన్నిసార్లు ముక్కుపుడక సామాజిక స్థాయిని, సంస్కృతిని, వర్గాన్ని, తిరుగుబాటును కూడా సూచిస్తుంది. పొలాల్లో పనిచేసే పడతల ముక్కెర ఒక తీరైతే, నాజూకుగా ఉండే అమ్మల్ది మరో రకం. కాలం మారింది. ఇప్పుడు ఎవరైనా ఎటువంటి ఆభరణమైనా ధరించవచ్చు, కానీ ముక్కుపుడక ధరించే అమ్మాయిలు అరుదు. మన నిత్యం ఎన్నో రకాల ఆభరణాలు, దుస్తుల ప్రదర్శనలు చూస్తాం, కానీ కేవలం నాసిక ఆభరణాల ప్రదర్శన జరగడం అరుదనే చెప్పాలి. అదెలా జరిగిందంటే, ఎప్పుడూ ఒంటిరాయి ముక్కుపుడక పెట్టుకునే తన స్నేహితురాలి కోరికపై కొంచెం పెద్ద డిజైన్ ముక్కుపుడక చేశారు తమిళనాడుకు చెందిన శరత్ సెల్వనాథన్. ఆ తర్వాతే తెలిసింది అది ఆమె ముఖానికి కొత్త శోభ తెచ్చిందని. అప్పుడు అనుకున్నారు ఆయన ఇంకా విస్తృతంగా తయారు చేయాలని. దక్షిణ భారతానికి చెందిన రాజా రవివర్మ చిత్రాలు, ముగ్గులు, అత్తంగుడి డిజైన్లు, ఆలయమూర్తుల సింగారాలు, సామాన్య రాచరిక మహిళలు పూర్వకాలం ఎటువంటివి ధరించేవారో పరిశోధించారు. దాన్ని బట్టి డిజైన్లు చేయడం ప్రారంభించారు. దేశంలో అన్ని ప్రాంతాల మహిళలకు ఈ అపురూపమైన ఆభరణాలు అందాలనుకున్నారు. మూకుతి పేరిట ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ దేశంలోని ప్రధాన నగరాల్లో మూకుతి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఒక సాంప్రదాయాన్ని మహిళలకు అందిస్తోంది. అలా ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రదర్శనలో కొన్ని విశేషాలు. అన్నట్టు ఈ ప్రదర్శనలో ముక్కు కుట్టించుకుని ఆభరణం కొని ధరించి వెళ్లే సౌకర్యం కూడా ఉందండోయ్. ఈసారి మీ ఊరికి వస్తే మిస్ కాకండే. Hi, we're Mukati. We've come from Chennai. We're a nose ornament brand from Chennai. We use Mukati as a canvas to tell stories of South India. This is our show in Hyderabad. You can come here, immerse in our world of nose ornaments, and also try them out and see what is a good fit for you, style your nose. So on this table, you'll find different collections which we consider different stories of South India. We have nose ornaments that are inspired by paintings of Raja Ravi Verma. We have a collection that is called Nila, which is inspired by the phases of the moon. Then we have Ninaivu. Ninaivu in Tamil means timeless. So designs in this piece you'll find in your mother's and your grandmother's cupboard. This is something which is timeless, can be passed on from one generation to the other. Similarly, there are many collections that we have which tell stories of South India.